హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ హలీం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రంజాన్ పండగకి స్పెషల్‌గా ఇలా చేసుకోండి. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోండి. తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/3 కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలి. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కందిపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుండ్రలు, అలానే 1 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ తీసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా 2 సార్లు వాటర్ పోసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళా ఈ పప్పులన్నీ మునిగేంత వరకు మంచినీళ్ళు పోసుకొని ఒక 2 గంటల సేపు నానపెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 10 బాదం పప్పులు, అలానే 10 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని వాటర్ని వేసుకొని ఒక 20 నిమిషాల వరకు నానపెట్టేసుకోవాలి. అలానే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకైతే అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ని కుక్కర్లోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడరు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత చికెన్కి బాగా పట్టేలాగా ఇలా ఒకసారి కలిపేసుకొని 5 నిమిషాల పాటు చికెన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత చికెన్ ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక స్మాల్ కప్ వరకు పుదీనా, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే 1 కప్పు పెరుగు వేసుకుని ఒకసారి ఇవి కూడా బాగా చికెన్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పూర్తిగా కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల వరకు చికెన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనము పెట్టేసుకున్నాం కదా జీడిపప్పులు, బాదం పప్పులు మిక్సీ వేసేసుకుందాము. ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి వాటర్తో సహా వేసేసుకోవాలి. వీటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, మనకి పప్పులు కూడా బాగా నానిపోయినాయి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఈ చికెన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. అలానే నానబెట్టేసుకున్న రవ్వ, పప్పుల్ని కూడా వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇలా వాటర్తో సహా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 8 నుంచి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇదే ప్రాసెస్లో మటన్ని కూడా చేసేసుకోవచ్చు. మటన్ చేసుకుంటే గనక 3-4 విజిల్స్ ఎక్స్ట్రా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, చికెన్ అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి గరిటెతోటి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మనము పప్పుగుత్తితో కానీ లేకపోతే గరిటెతో కానీ మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. మీకు గరిటెతోటి కానీ పప్పుగుత్తోటి కానీ వీలు కాకపోతే కనుక మీరు మెత్తగా మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మజ్జిగ కవ్వంతో ఇలా మెత్తగా మెదిపేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ముక్కలు అనేది లేకుండా ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా
కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మరలా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళా ఒకసారి బాగా కలిపేసుకుందాము. నాకు మొత్తంగా వచ్చేసి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందాము. ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఉడికించుకునేటప్పుడు అడగంటకుండా ఉండాలంటే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది గట్టి పడిపోయినప్పుడు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కూడా వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి చికెన్ హలీం రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకున్నామంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అయితే చాలా బాగుంటుంది. మీరు బయట కొనుక్కునే పని లేకుండా ఒక 1/2 కేజీ చికెన్ తోటి ఇలా ఇంట్లోనే హలీం తయారు చేసుకోండి. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే కనుక చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.